బీహార్ క్యాడర్‌కి చెందినటువంటి ఐపీఎస్ సునీల్ నాయక్ ఏదైతే రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించి కొద్ది రోజులు విచారణకు హాజరైన ఆ తర్వాత మళ్ళీ ఆ విచారణకు బ్రేక్ పడిందనే చెప్పుకోవాలి. ఏదైతే సునీల్ నాయక్ గారి తల్లి పాట్నాలోని హాస్పిటల్‌లో జాయిన్ అయిందని చెప్పేసి దానికి సంబంధించి కొద్ది రోజులు విచారణకి హాజరవ్వకుండా వాటన్నిటికి సంబంధించి ఉపశమనం కల్పించాల్సిందిగా హైకోర్టును కోరుకున్న నేపథ్యంలో 23వ తారీఖున మళ్ళీ విచారణ అధికారుల ముందు హాజరవ్వాల్సిందిగా హైకోర్టు అయితే ఆదేశించింది. మరి మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం సార్. నమస్తే సార్ మొత్తానికి ఐపీఎస్ సునీల్ నాయక్ విచారణ మొన్న చూసుకుంటే వరుసగా 4 రోజులు నాన్ స్టాప్గా ఇంకా హాజరయ్యారు. ఇక ఇబ్బంది లేకుండా జరుగుతున్న సమయంలో మళ్ళీ వాళ్ళ అమ్మగారు బాగాలేదని చెప్పేసి హైకోర్టు ముందు ఆయన చెప్పుకోవడం జరిగింది. మొత్తానికి అంశాన్ని గురించి ఏమంటారు? ఆయన అయితే విచారణకు హాజరు కాలేదు. అమ్మల్ని ఇలా కూడా వాడుకోవచ్చా అంటే అరెస్టు నుంచి తప్పించుకోవడానికి అమ్మ ఆరోగ్యం బాగా ఉపయోగపడుతుందా? ఒక సునీల్ నాయకే కాదు, మనకు అవినాష్ రెడ్డి కూడా గుర్తొస్తాడు. అప్పుడు వివేక హత్య కేసులో కూడా అవినాష్ రెడ్డిని కరెక్ట్గా అరెస్ట్ చేయబోతున్నారు. ఆ రోజు సిబిఐ వాళ్ళు వచ్చారు ఆయన అరెస్ట్ చేయడానికి. ఇక్కడ హైదరాబాద్ నుంచి ఆయన వెహికల్లో పారిపోవడం, ఆయన వెహికల్ వెంట వీళ్ళు వెహికల్స్ వేసుకుని వెంట పట్టడం, ఒక పెద్ద చేజింగ్ లాగా. అప్పుడు వెంటనే పులివెందుల నుంచి వాళ్ళ అమ్మని ఇట్లాగే గుండెపోటు అన్నారు. అవినాష్ రెడ్డి వాళ్ళ అమ్మని పులివెందుల నుంచి తీసుకొచ్చారు. మధ్యలో ఎక్కడ పెట్టారు? కర్నూలులో పెట్టారు. ఈయనేమో ఇక్కడి నుంచి కర్నూలు హాస్పిటల్కి వెళ్ళాడు. ఇప్పుడు ఈయన ఎవరు? సునీల్ నాయక్. వీళ్ళమ్మనే హాస్పిటల్లో పెట్టారు, కర్నూలు కదా, విశ్వభారతి హాస్పిటల్లోనే పెట్టారేమో ఈమెను కూడా. అంటే అటు అవినాష్ రెడ్డి అరెస్టు, అమ్మ గుండెపోటు, ఇక్కడ సునీల్ నాయక్ కరెక్ట్గా ఏంటి 12వ తారీఖే తీర్పు. ఏది? ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ మీద తీర్పు. ఆ రోజు కూడా విచారణకు రమ్మని పిలిచారు. ఎవరు? దామోదరం. వరుసగా 8 రోజులు ఆయన విచారణ సాగింది. ఆ రోజే మరి వాళ్ళ అమ్మకు అనారోగ్యం. ఏది? పాట్నా ఆసుపత్రిలో చేర్చారంట. ఇతను విచారణకు డుమ్మా. ఇక హైకోర్టు కూడా ఏమని ఇచ్చింది అప్పుడే? ఆ రోజు తీర్పు ముందస్తు బెయిల్ మీద 18వ తారీఖు వాయిదా వేసినట్టుంది. ఈయన అభ్యర్థనని పరిగణించి ఒక 10 రోజులు వెసులుబాటు కల్పించింది. విచారణ నుంచి మళ్ళీ ఎప్పుడు రమ్మంది? 23వ తారీఖు రమ్మన్న. విచారణకి 23 వస్తారు. రేపు 18వ తారీఖు బెయిల్ పిటిషన్ మీద విచారణ, ముందస్తు బెయిల్. 23కు వాయిదా పడుద్దా? 23వ తారీఖు విచారణకు వస్తాడు సునీల్ నాయక్. అప్పుడు డిస్మిస్సా, అరెస్టా? అంటే ఈ అరెస్టుల నుంచి తప్పించుకోవటం కోసం వీళ్ళకి అమ్మలే దొరికారా అంటున్నాను నేను. అంటే ఒకటి, మనం అమ్మని కించపరచడం కాదు, అనారోగ్యాన్ని తక్కువ చేయటం కూడా కాదు. ఏది? గతంలో కూడా సునీల్ నాయక్ అప్పుడు డిప్యుటేషన్, ఇప్పుడు 2020-23 మధ్య 3 ఏళ్ళు ఇక్కడ డిప్యుటేషన్ మీద ఉన్నాడు. అప్పుడు జగన్ సీఎంగా ఉన్నారు. తన డిప్యుటేషన్ ఇంకో 3 ఏళ్ళు పొడిగించమన్నాడు. అంటే 23లో ఎండ్ అయిపోతుంది. తన డిప్యుటేషన్ 3 ఏళ్ళు పొడిగించమని అప్పుడు కూడా ఏది కారణం చూపించాడు? అదే, అమ్మకి క్యాన్సర్, నాన్నకి పెరాలసిస్, కాబట్టి నేను ఇక్కడే వీళ్ళ సేవలో ఉండాలనో ఏదో చూపించాడు. నేను అంటోంది అది. అసలు ఇంకో కేసు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి. మనం ఏంటి ఇప్పుడు దాకా అవినాష్ రెడ్డి గురించి, సునీల్ నాయక్ గురించి, వాళ్ళ అమ్మల గురించి, ఆరోగ్యాల గురించి మాట్లాడుకుంటున్నాం, అరెస్టుల గురించి. ఇప్పుడు ఇదేంటిది? దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి వివేక హత్య కేసులో నిందితుడు. ఆయన నిన్న బెయిల్ కండిషన్లు సడలించమని అడిగాడు కోర్టును. మా అమ్మకి ఆపరేషన్ చేయించాలి, పులివెందుల హాస్పిటల్లో మా అమ్మకి ఆపరేషన్, మరి నేను అక్కడికి వెళ్ళి 30 రోజులు ఉంటాను, నేను ఏపీ వెళ్ళి 30 రోజులు ఉండేలాగా నా బెయిల్ కండిషన్లు సడలించమని పెట్టాడు. దాని మీద సునీత కూడా కౌంటర్ వేశారు. ఏంటి? ఈయన అక్కడ అన్ని రోజులు ఉండటానికి వీల్లేదు. అదే ఏది? యాక్చువల్గా దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఆయన ఏంటి? ఆయన కొడుకే డాక్టర్ చైతన్య రెడ్డి, నీకు తెలుసు కదా. అప్పుడు జైల్లో దస్తగిరిని బెదిరించాడు, మెడికల్ క్యాంప్ పెట్టి మరి ఏది 20 కోట్లు ఏదో ఆఫర్ ఇచ్చాడని. అప్పట్లో ఆయన డాక్టర్ చైతన్య రెడ్డి కడపలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఆయన కోడలు కూడా డాక్టరే. ఒకవేళ శివశంకర్ రెడ్డి తల్లికి ఆపరేషన్ చేయించాలంటే కడప హాస్పిటల్లో, సొంత హాస్పిటల్లో చేయించుకోవాలి, లేదు హైదరాబాద్ని మించినటువంటి వైద్యం ఎక్కడుంది? ఇప్పుడు మెడి టూరిజం, అసలు విదేశాల నుంచి కూడా ఇక్కడికి వస్తారు. అపోలో నీకు తెలుసు కదా, ఇక్కడ మొత్తం అంతా విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి చికిత్స చేయించుకుంటారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఇక్కడే కదా. అప్పుడు కరోనా టైంలో జగన్ వాళ్ళ మాంగారిని కూడా ఇక్కడే పెట్టింది. గంగిరెడ్డి, సాయిరెడ్డి, బొత్స, వెల్లంపల్లి, కరోనా వచ్చిన వాళ్ళందరూ ఇక్కడికే వచ్చారు కానీ ఆంధ్రప్రదేశ్లో కాదు కదా అప్పుడు. అంటే ఇప్పుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అయినా వాళ్ళ తల్లి ఆపరేషన్ చేయించాలనుకుంటే కడపలో చేయించుకోవచ్చు, లేకపోతే హైదరాబాద్లో చేయించుకోవచ్చు, పులివెందులో ఎందుకు?
అదే అక్కడ ఉన్నటువంటి నిందితుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి, బెదిరించడానిక, సాక్షుల్ని ప్రభావితం చేయడానికని ఆమె అబ్జెక్షన్ చెప్పింది. ఎవరు? సునీత. సరే, ఏదో మొత్తానికి కోర్టు ఏం చెప్పింది నిన్న శివశంకర్ రెడ్డి విషయంలో, ఆపరేషన్ ఏ తేదీయో దానికి ముందు రోజు వెళ్ళండి, మరుసటి రోజు వచ్చేయండి. అంటే 3 రోజులు ఇచ్చింది. ఆయన 30 రోజులు అడిగితే ఆపరేషన్ డేట్ ఏదో ఫిక్స్ చేసి తెలియజేయమని, ఎస్పీకి మీ పర్యటన వివరాలు చెప్పమని, ఆ 3 రోజులు కూడా పోలీసు నిఘా పెట్టమని కండిషన్స్ పెడుతూ ఇచ్చింది. ఏది 3 డేస్కి పర్మిషన్ ఇచ్చింది శివశంకర్ రెడ్డి. అంటే నేను అంటోంది అదే, శివశంకర్ రెడ్డి వాళ్ళ అమ్మ ఆపరేషన్, అవినాష్ రెడ్డి వాళ్ళ అమ్మ గుండెపోటు. ఎట్లున్నారు అవినాష్ రెడ్డి అమ్మ? బాగానే ఉన్నారు కదా. ఇది జరిగి ఇప్పటికి ఏడాదిన్నర దాటిపోయినట్టుంది. ఇప్పుడు 2.5 ఏళ్ళు దాటిపోయింది. ఇప్పుడు సునీల్ నాయక్ అమ్మ పట్నా హాస్పిటల్. నేను అంటోంది అదే, అరెస్టుని ఆపడం కోసం అమ్మలు ఉపయోగపడుతున్నారా, అనారోగ్యాలు ఉపయోగపడుతున్నాయా? ఆ రోజు కూడా దామోదరం పైన కేసు పెట్టాడు. ఈయన అరెస్ట్ చేయడానికి బీహార్ వెళ్ళినప్పుడు, సునీల్ నాయక్ని అరెస్ట్ చేయడానికి బీహార్ వెళ్ళినప్పుడు ఆ దర్యాప్తు అధికారి మీదే కేసు పెట్టాడు. ఏమన్నప్పుడు ఆ రోజు ఏమని పెట్టాడు? వాళ్ళ అమ్మనంట ఇంట్లో గదిలో బంధించి తాళం వేశారని పెట్టాడు. అప్పుడు దామోదరం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఈయన అరెస్ట్ చేయడానికి అక్కడ పెద్ద డ్రామా, ఉద్రిక్తత. వెళ్ళాడు, నోటీసులు ఇచ్చారు, అరెస్టు చూపించారు, రికార్డులు చూపించారు. చట్టాన్ని వాళ్ళ ఒబే చేసేవాడైతే, పాటించేవాడైతే, గౌరవించేవాడైతే వచ్చేసేవాడు. వందలాది హోంగార్డులను పిలిపించుకుని కాపలా పెట్టుకున్నాడు. అరెస్ట్ అయిన వ్యక్తి హాస్పిటల్లో ప్రొడ్యూస్ చేయాలి, హాస్పిటల్కి వెళ్ళనీయకుండా అడ్డుకున్నారు. సరే, బలవంతంగా తీసుకెళ్ళి పరీక్షలు చేపిస్తే అక్కడి నుంచి మళ్ళీ మ్యాజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్లారు, కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. అక్కడో పెద్ద డ్రామా. ఏది అసలు ఈ వాదనలు విననీయకుండా, ఇతను తెచ్చిన ఆధారాలు, ఫైళ్ళు, దస్త్రాలు చూపనీయకుండా లాయర్లే కుమ్మక్కై. అంటే 1 నిమిషంలో ఆయన వాయిదా వేసేసాడు. ఏంటి? ట్రాన్సిట్ వారెంట్ క్యాన్సిల్ అంటూ బలవంతపు చర్యలు వద్దు అన్నాడు. హైకోర్టు అదే అన్నది. ఏమని? మీ కోర్టు, పట్నా కోర్టు బలవంతపు చర్యలు వద్దందు కానీ మిమ్మల్ని దర్యాప్తు అధికారికి సహకరించొద్దని చెప్పిందా? వెళ్ళి దర్యాప్తు అధికారికి సహకరించండి, విచారణ ఎదుర్కోండి అని. వచ్చాడు 8 రోజులు. 1 రోజు విచారణతో అయిపోయేది కానీ 8 రోజులు తెచ్చుకున్నాడు. ఇప్పుడు మళ్ళా అనారోగ్యం అని చెప్తున్నాడు. మరి రేపు 23 రావాల్సిందే, మళ్ళా విచారణ ఎదుర్కోవాల్సిందే. ఆ రోజు అరెస్టా? అంటే ఎన్నాళ్ళు, ఎన్ని రోజులు మీరు దీన్ని ప్రొలాంగ్ చేయగలరు? ఈ డ్రామాలు ఇక తెరపడే రోజు వచ్చింది. థ్యాంక్ యూ సార్. Please subscribe to Leo News for more videos.